నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరుగుతూ ఉంది. అయితే ఈ భేటీకి సంబంధించి ఏవైతే గతంలో విభజన హామీలకు సంబంధించి విభజన అంశాలు పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ భేటీలో చర్చకొచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నందువలన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనేటువంటి ఒక ఆశాభావాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. విభజన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తూ ఉన్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. మొత్తాన్ని చూస్తే విద్యుత్ బకాయిలపై కూడా చంద్రబాబు రేవంత్ల మధ్య చర్చ జరుగుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. 9వ షెడ్యూల్లో పెండింగ్లో ఉన్న 23 సంస్థల పంపిణీకి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అయితే చర్చ జరుగుతూ ఉంది. 10వ షెడ్యూల్లోని పెండింగ్లోని 30 సంస్థల పంపిణీ గురించి కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కొనసాగుతున్న రేవంత్ చంద్రబాబు సమావేశం అయితే ఇంకా కొనసాగుతూ ఉంది వారి చర్చ. మొత్తానికి చూస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు కూడా అటు చంద్రబాబు నాయుడు తోటి 3 మంత్రులు హాజరైన పరిస్థితి. బీసీ జనార్దన్ రెడ్డితో పాటు అదేవిధంగా కందుల దుర్గేష్ అదే భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు తోటి. అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తాన్ని కనుక చూస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మరి మంత్రులు కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడుతో పాటు 3 మంత్రులు భేటీ అయిన పరిస్థితి ఉంది. అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా కందుల దుర్గేష్, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి 3 మంత్రులతోటి చంద్రబాబు నాయుడు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కలిశారు. రైట్, మొత్తానికి అది ఏం చర్చ జరుగుతూ ఉంది? తెలుగు బ్రదర్స్ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరి మధ్య చర్చకు వస్తున్నటువంటి అంశాలకు సంబంధించి మరి అక్కడి నుంచి అప్డేట్ అందించడం కోసం మా ప్రతినిధి చందు ప్రజాభవన్ నుంచి అప్డేట్ అందిస్తారు. చందు, చెప్పండి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఎంతసేపు వరకు కొనసాగవచ్చు? ఇప్పటి వరకు ఏమేమి అంశాలు చర్చించిన అటువంటి పరిస్థితి ఉంది అక్కడ? బ్రహ్మనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని ఈరోజు బిగ్ డేగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది కాలంగా 10 ఏళ్ళుగా విభజన సమస్యలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఒకరికొకరు లేఖలు రాసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ప్రజాభవన్కు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు, పుష్పగుచ్చం ఇచ్చారు. తర్వాత నా గొడవ అనేటువంటి కాళోజీ నారాయణరావు రాసినటువంటి బుక్ను కూడా చంద్రబాబు నాయుడుకు ప్రజెంట్ చేశారు. తర్వాత సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడుతో పాటు 3 మంత్రులు ఉన్నారు. అనగారు సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సమావేశం ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే చాలా కాలం పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఒక 6 అంశాలను ముందుకు తీసుకొచ్చింది. 6 అంశాల్లో ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ఏపీలో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఏదైతే ఉందో అందులో కూడా వాటా కావాలంటుంది. అదేవిధంగా ఓడరేవులు తెలంగాణలో లేవు కాబట్టి కృష్ణపట్నం, గంగవరం, మచిలీపట్నం ఈ 3 ఓడరేవుల్లో కూడా వాటా ఇవ్వాలంటుంది. మరోవైపు ఏదైతే విభజన సమయంలో తెలంగాణ మండలాలు ఏపీలో కలిసా 7 మండలాలు అడుగుతూ ఉంది. అదేవిధంగా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలను కూడా కావాలని పట్టుబడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగానే ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా తెలంగాణకి ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి విద్యుత్ బకాయిలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 7,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం మాకు ఇవ్వాలి విద్యుత్ బకాయిలు అని చెప్తా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 24,000 కోట్ల రూపాయలు తెలంగాణ డిస్కామ్లకు, విద్యుత్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలి. మీరు 7,000 ఇస్తే ఖచ్చితంగా ఏదైతే డబ్బులు ఇస్తే 24,000 కోట్లు ఇస్తే ఖచ్చితంగా మీ 7,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు తిరుపతి దేవస్థానం సంబంధించి అందులో కూడా 42% ఆదాయంలో వాటా కావాలని కోరు. ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ముందు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గతంలో నీటి వాటాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంకా కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వీటిని తెర మీదకి తీసుకురావడం వెనుక కొంత ఆంతర్యం అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇక హైదరాబాదు ఆస్తులకు సంబంధించిన అంశం పీఠముడిగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఆస్తుల విలువ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆస్తులపై ఖచ్చితంగా అడుగుతుంది. ఈ ఆస్తులను ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి అయితే ఇష్టం లేదు. ఎందుకంటే ఏ భూభాగంలో ఉన్నటువంటి ఆస్తులు ఆ భూభాగానికి చెందుతాయనేది తెలంగాణ ప్రభుత్వం గతం నుంచి చెప్తున్నటువంటి వాదన.
ఈ నేపథ్యంలో ఈ కొత్తగా 6 అంశాలు చేర్చడం ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క ఆస్తులను అడగదు ఏపీ ప్రభుత్వం అనే ఒక అభిప్రాయంతో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ దీనిపై ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు, ఏం చర్చిస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగానే మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు నీటి వాటాలకు సంబంధించి గత 10 ఏళ్లుగా ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఈ నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని డ్యాముల దగ్గర అయితే ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం డ్యాముల దగ్గర అయితే ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తిన సందర్భాలు చాలా చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నటువంటి నీటి వాటా 50% అంటే 558 టీఎన్సీలు అడుగుతోంది. దీనికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నీటి విషయంలో ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. ఇప్పుడు ఎందుకంటే గతంలో కేఆర్ఎంబి సమావేశాలు చాలాసార్లు నిర్వహించినప్పటికీ కూడా ఆ సమావేశాల్లో ఏ ఒక్క స్పష్టమైనటువంటి పరిష్కారం అయితే లభించినట్టుగా దాఖలాలు అయితే లేని నేపథ్యంలో వీటిపై ఒక పేచీ అయితే కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు 9th 10th షెడ్యూల్కి సంబంధించిన కొన్ని అంశాలు షీలాబీడే కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా కొంత నివేదికలు వచ్చాయి. కొంత ఏకాభిప్రాయం తెలంగాణ ప్రభుత్వం కొన్నిటిపై వచ్చినప్పటికీ కొన్ని సంస్థల విషయాల్లో మాత్రం ఇంకా చిక్కుముడైతే వీడలేదు. ముఖ్యంగా ఆ సంస్థలకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నిధులను ఎవరూ వాడుకోవట్లేదు, ఏపీ కానీ తెలంగాణ కానీ. ఇప్పుడు ఆ నిధులు ఆ అంశం పైన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ నిధులు పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆ నిధులను వాడుకోవచ్చు పరిష్కారం లభిస్తే. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కొంత బడ్జెట్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి మీద విషయంలో స్పష్టత వస్తే మాత్రం ఇరు రాష్ట్రాలు పంచుకోవచ్చు, వాటిని సంక్షేమ పథకాలను ఖర్చు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా ఇలాంటి పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆస్తులు పైనే ఎక్కువ చర్చ జరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. బ్రహ్మనాయుడు. రైట్ చందు, థ్యాంక్ యూ.